వచ్చిందా? ఫ్రీ బస్ అయితే వస్తారు. రైతు రుణమాఫీ అండ్ వీటిలో ఏమైనా వచ్చినాయా మీకు? వాళ్ళు ఏం రాలే మేడం. కాలు 2000 పింఛన్ వస్తుంది. మా ఆయన చచ్చిపోయాడు. 2000 అయితే ఇల్లు పెడుతున్నాడు. ఇల్లు పెట్టలే. ఏం లేదు మేము చేసుకుంటా. అంటే పెన్షన్ కి అప్లై చేసిండ్రా చేయలేదా? ఫస్ట్ మంచిగున్నాక మధ్యాహ్నం పోయినాయి. పెన్షన్ వస్తలేదు మీ ఆయన చచ్చిపోయినా అన్నావు కదా. వస్తుంది కానీ మళ్ళీ పెట్టి అంటే మా ఊరు సర్పంచ్ మంచోడు కాదు. మీ ఊరు సర్పంచ్ మంచోడు. మరి మీ సేవలు అట్లా అప్లై చేయాలి. అప్లై చేసిండ్రా పెన్షన్ కి? అప్లై చేయలేదు మేడం. మనకి 4 రోజులు అయినాక పోతా. ఇల్లు లేదు, పొలం లేదు, ఇల్లు జాగా లేదు, ఏం లేదు. ఇక అందరికి ఫ్రీయే బస్ ఇస్తాడు. ఇక పోతున్నాం వస్తున్నాం. దాంట్లో తప్పేం లేదు. ఆయన చేసిండు కానీ ఆయన మళ్ళీ ఏం చేసిండంటే వచ్చే నెల పింఛన్ ఎక్కియాలి, పింఛన్ పెంచుతా ఉంటారు. అది పెంచుతలేరు. ఇచ్చిన వాళ్ళకి 6000 4000 ఇస్తారు. అయ్యే 2000 కానీ ఏం లేదు. అంటే ఫ్రీ బస్ కూడా అప్లై చేసుకోండి వస్తాయి అని అంటుండే కదా. మరి అప్లై చేసిండ్రా? ఇక అడగాలి. ఊళ్ళో పోయినాక అడిగి ఇక మా సర్పంచ్ అనేది చేసుకోవాలి. ఇల్లు కూడా సర్వేలు చేసిండ్రు కదా. మరి ఇల్లు మరి పెట్టాలి రాలే మేడం. అప్లై చేసిండ్రా మీరు దేనికైనా? అసలు చేసిన ఫోటో కూడా దిగిన. చేసినప్పుడు ఎందుకు అడగలేదా? ఇక రాలేదు. వస్తుంది అంటారు. ఎవరికి రాలేదు. ఊళ్ళో అందరికి ఎవరైనా కొత్త మాకు రాలేదా మేము అనుకుంటాం. ఎవరు రాలేదు అంటారు కదా. ఇక రానప్పుడు మనం